శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రసంగించిన వారు శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. విషయము వేదరక్షణ జీవితాంతపు బాధ్యత ఎందుకు అయ్యింది? ప్రశ్న. ఒక ప్రశ్న ఉదయిస్తుంది. వంశపారంపర్యం ప్రకారంగా వృత్తులను విభజించడం పూర్తి సమాజానికి శ్రేయస్కరం అనేది ఒప్పుకోవచ్చు. కానీ బ్రాహ్మణుడి వృత్తి వేదాలను రక్షించడం అని అంటే అది ఏ విధంగా సమాజానికి శ్రేయస్సును చేకూరుస్తుంది అని. కుమ్మరి కుండలను చేస్తాడు, చాకలి బట్టలను ఉతుకుతాడు, సాలెవాడు బట్టలను నేస్తాడు, గొల్లవాడు పాలను పంచుతాడు, రైతు భూమిని దున్నుతాడు. అట్లా ప్రతివాడు ఒక వృత్తి పనిని చేస్తాడు. ఈ పనులు జనుల దైనందిన జీవితానికి ఎంతో అవసరమైనవి. వారు నేరుగా ఆ శ్రమ ఫలితాన్ని అనుభవిస్తారు. భూమిని దున్ని పండించిన బియ్యాన్ని అన్నంగా తింటారు, నేసిన బట్టలను ధరిస్తారు. అవి శరీరాన్ని శీతోష్ణాల నుండి కాపాడుతాయి. పాలు తాగుతారు, దాన్ని తోడు వేసుకొని మజ్జిగ చేసుకొని తాగుతారు. కుండను నిప్పుపై పెట్టి వంట చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇతర జాతుల జనుల జీవితంలో ఉపయోగపడే వాటిని చేసి ఇస్తారు. మరి బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? ప్రశ్న. వర్ణ ధర్మాన్ని నిర్దేశించిన శాస్త్రాలు అతడికి కేటాయించిన పని ఏమిటి? ప్రశ్న. బ్రాహ్మణుడు వేదాలను వింటూ నేర్చుకోవాలి, అంటే అతడు అధ్యయనాన్ని చేయాలి. అదేవిధంగా తాను వల్ల వేస్తూ ఇతరులకు నేర్పించాలి, అంటే అతడు అధ్యాపనాన్ని చేయాలి. వేదాలను వల్లించటం అధ్యయనం, వేదాలను ఇతరులకు నేర్పటం అధ్యాపనం. శాస్త్రాలు అతడికి దైనందిన ఆచారాలు పద్ధతులను నిర్దేశించాయి. వాటిని అతడు రోజు పాటిస్తూ తన కర్తవ్యంగా ఆచరించాలి. వేదాల అర్థం గొప్పది, అందుకని వాటిని రక్షించాలి అని నేను చెబితేనైనా ఆధునికుల మెదడు దాన్ని ఒప్పుకోవచ్చు. మానవ సముదాయానికి కళలు, జ్ఞానం అన్నీ కావాలి. వేదాలు మనసును పోషిస్తాయి కనుక సమాజానికి దాని అర్థాన్ని ప్రచారం చేయనివ్వాలి అని అనుకోవచ్చు. కానీ శాస్త్రాలు అట్లా చెప్పకుండా బ్రాహ్మణుడు వేద శబ్దాన్ని రక్షిస్తూ ఉండాలి, సముదాయ ప్రజలందరికీ వాటిని అందిస్తూ వారిని కాపాడాలి అని నిర్దేశించింది. దాని అర్థాన్ని అర్థం చేసుకునే విధంగా అందరినీ తయారు చేయాలి అని ఉంటే సంఘానికి అందరికీ ఎట్లా శ్రేయస్సును చేకూర్చుదో తెలుస్తుంది. అందుకు విరుద్ధంగా ఒక వర్గపు జనులు మాత్రమే ఈ శబ్దాలను రక్షించాలని అంటే అది లోకక్షేమానికే పనికి వస్తుందనే మాట నమ్మటం కష్టం. ఇతర వృత్తులను ఆగిపోతే సమాజంపై దుష్ప్రభావం పడుతుంది, కానీ వేదాధ్యయనం ఆగిపోతే సమాజం మీద ఏం దుష్ప్రభావం పడుతుందనేది స్పష్టం కాదు. ఇది అర్థం కావాలంటే వేదం అంటే ఏంటో తెలియాలి. కేవలం బౌద్ధికంగా దీన్ని ఆలోచిస్తే అది అర్థం కాదు. దాన్ని ప్రత్యక్షానుభవం ఉన్నవారు చెప్పిన దాన్ని నమ్మితే ఉపయోగపడుతుంది. ఈ మాట అనగానే అదెట్లా కుదురుతుంది స్వామి? ప్రశ్న. మేము హేతువాదులం, మేము దేన్నైనా బుద్ధిని తృప్తిపరిస్తేనే ఒప్పుకుంటాము అని ఆక్షేపణలు లేస్తాయి. ఈ విధంగా వాదిస్తే ఏం చేయగలం? ప్రతిదీ మానవ మేధస్సు పరిధిలోకి రావాలని దావా వేస్తే ఎట్లా కుదురుతుంది? మనిషి ఎన్నో జీవరాశుల్లో ఒకడు. ఒక ఎద్దుకో ఆవుకో ఒక ప్రయోగశాలలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఇది నా బుద్ధికి స్పష్టం కావటం లేదు కనుక ఇట్టి భౌతిక శాస్త్ర సూత్రాలు ఉంటాయా అని ఎద్దు అనగలదా? పోనీ ఎద్దు ఉదాహరణ తీసుకోవద్దు, మనుషుల్లో మాత్రం భౌతిక శాస్త్రం తెలియని వాడికి ఇవి అర్థమవుతాయా? బాగా చదువుకున్న వారే దీన్ని చెప్పారు కనుక చదువుని వారు దీన్ని నమ్ముతారు. వారు తయారు చేసిన పరికరాల సహాయంతో చెబితే ఆ నియమ సూత్రాలను అంగీకరిస్తారు. అదేవిధంగా వేదాల గురించి కూడా శాస్త్రాలను అనుసరించే వారు చెప్పినది నమ్మాలి. ఇప్పటిదాకా కనిపించిన వ్యక్తమైన ప్రయోజనాల ఆధారంగా మనం అంగీకరించి తీరాలి. వ్యక్తంగా కనిపించే ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమంటే, పలు దురాక్రమణకు గురైనప్పటికీ ప్రాచీన ధర్మంగా హిందూ మతం ఇంకా వర్ధిల్లడం కనిపిస్తుంది. మరొక కారణం ఏమిటంటే, ప్రపంచం మొత్తంలో ఏ మతంలోనూ లేనంత అత్యున్నత సంఖ్యలో మహాత్ములు దిగి వచ్చారు. ఇది మా బుద్ధికి నచ్చాలి అని అనుకుండా విశ్వాసంతో జనులు అంగీకరించారు కనుక వారు సమృద్ధులైనారు.
మానవ మేధస్సు పరిధిని దాటి నిగూఢత్వాన్ని చేరిన వారు ఆ ఋషులు. వారి ద్వారా వేద మంత్రాలు ప్రపంచానికి అందాయి. ఇది ప్రాథమిక సిద్ధాంత సూత్రం. అట్టివారు ఆధ్యాత్మిక శక్తిని పొందగలిగే అవకాశం లేదు అని భావిస్తే ఇంకా చెప్పగలిగేది పని ఏమీ లేదు. సిద్ధి పొందిన మహాత్ముల్లో ఇప్పటికే సజీవులై ఉన్నవారిని చూపించి వీరు ఇతరులకు లేని ఒక శక్తిని కలిగిన వారు అని వీరిని చూసైనా నమ్మవచ్చు అని అనవచ్చు. మళ్ళీ దానికి సమాధానంగా అట్టివారు మోసం గారడీ చేస్తున్నారు అంటే ఇంకా మాట్లాడేదేముండదు. మన ప్రస్తుత స్థితిలో మన మేధస్సుకు అర్థమయ్యే దానికన్నా మించింది వేరే ఏదీ ఉండదు అనేదే చాలా హేతువిరుద్ధమైన వాదన. ఇట్లా మాట్లాడేవారు మొదలు తమను తాము బాగా అర్థం చేసుకోవాలి. పలు రాజకీయ సమావేశాలు ఉన్నా మీరందరూ నా వద్దకు వచ్చింది ఏదైనా ఆసక్తికరమైన భాషణాన్ని విందామనే కదా. మీలో హేతువాదులు ఎవరూ లేరని నేను భావిస్తూ వేదాల సాంప్రదాయ పద్ధతిలో సజీవంగా ఉండవలసిన కారణం ఏంటో చెబుతున్నాను. మీరు అలాంటి వారు హేతువాదులు కాకపోతే స్వామి చెప్పిన దారిలో ఏదో సబబుగా ఉన్నదనిపిస్తుంది అని తలంపవచ్చు. నేను వేదశబ్దం అంటూ మళ్ళీ మళ్ళీ అనటం, దానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం ఎందుకో మీకు తెలియటం లేదు కదా. సరే, ఒక ధ్వని ఎట్లా ఉత్పన్నమవుతుంది? ప్రశ్న. ఎక్కడైతే కదలిక ఉంటుందో అక్కడ నుండి ధ్వని ఉత్పన్నమవుతుంది. ఇది హేతువాద విజ్ఞానమే స్వయంగా చెప్పే మాట. మనం రకరకాల కదలికలను చేస్తూ వివిధ శబ్ద ధ్వనులను అనగా పదాలను తయారు చేశాము. చెవులతో వినగలిగేది శబ్దము అని మనం అనుకుంటాం. కానీ రేడియో, టెలిఫోన్ విషయాన్ని గమనిస్తే కొన్ని ధ్వనులను అయస్కాంత తరంగాలుగా మార్చగలమని తెలుస్తుంది. అవి వినికిడికి అందవు. మనం చూసేవి, వినేవి అన్నీ అయస్కాంత తరంగాలే. విజ్ఞానం ఎంత ప్రగతి సాధించిందంటే చూస్తున్నవాడు, వింటున్నవాడు, వాడి మేధస్సు కూడా ఈ తరంగ రూపమే అని చెప్పేయవచ్చు. అది పక్కకు పెడదాం. ప్రపంచంలో ఎన్నో కోట్ల జడ పదార్థాలు వచ్చాయి. పర్వతాలు, నేల, నదులు, సముద్రం మొదలైనవి. రకరకాల జీవరాశులు పుట్టినవి. ఇవన్నీ ఏదో ఒకానొక దాని నుండి వచ్చినవి. సృష్టి సమయంలో ఆ ఒకానొకటి కొన్ని కదలికలకు లోనై ఉండవచ్చు. కదలికకు శబ్దానికి సంబంధం కనుక సృష్టి కన్నా ముందు రకరకాల శబ్దాలు ఉండి తీరాలి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి మరొక దానికి జీవం పోస్తుంది. ఈ రకంగా పరస్పరం జాగ్రత్త వహిస్తే కొన్ని రకాల కదలికలు, ధ్వనులు ఉత్పన్నం కావాలి. భౌతికమైన చర్య ఉంటేనే కదలిక ఉండాలని ఏమీ లేదు. మన ఆలోచన ప్రక్రియ కూడా ఒక రకమైన విద్యుత్ తరంగ ప్రవాహమని వైజ్ఞానికులు కనిపెట్టారు. అందుచేత మన ప్రతి తలంపు కదలిక కలిగినది కనుక ఒక ధ్వని కూడా ఉండాలి. ఈ ధ్వనులు ఎంతో సూక్ష్మమైనవి కనుక మన చెవులు వీటిని వినలేవు. ఏ ఆలంబన లేకుండా ఉత్త కన్ను బ్యాక్టీరియాను చూడగలదు. అదే సూక్ష్మదర్శనంతో అయితే చూడగలుగుతాము. ఇదే విధంగా చాలా సూక్ష్మ ధ్వనులు ఉంటాయి. అవి వినికిడికి అందవు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఒకవేళ భౌతికంగా లేదా మానసికంగా కదలిక ఉంటే అది ధ్వనిగా తప్పగా మారితీరాలి. ప్రతి తలంపుతో ముడిపడి ఒక కదలిక ఉంటుంది. దానికే చెందినది అయినా ఒక ధ్వని ఉంటుంది. వేరే రకంగా చెప్పాలంటే ప్రతి ధ్వనిని ఉత్పన్నం చేయడానికి ఒక నిర్దిష్టమైన కదలికని చేయాలి. ఒక సంగీతజ్ఞుడు పాడుతున్నాడు అనుకోండి, మనము అతడిలాగా పాడాలి అనుకుంటే అతడి వంటి ధ్వనులనే చేయాలి. అంటే అతడి వలనే స్వరపేటికను కదల్పాలి. ధ్వని, కదలిక ఒకేసారి ఉత్పన్నమవుతాయి. ఆ ఉత్పత్తి నుండి ఒక భౌతిక పదార్థం లేదా మానసిక తరంగం ఉత్పన్నమవుతుంది. మొత్తం మీద శబ్దం నుండి సృష్టి ఏర్పడుతుంది. ఈ తాత్వికమైన భావన హేతువాద విజ్ఞానం ప్రకారం కూడా సరైనదేనని తెలుస్తుంది. సృష్టికి మూలమైన శబ్దాలు, సృష్టిలో సంభవించే భావాలు, ప్రక్రియలు అన్నీ రోదసిని నింపుతాయి. మనం చప్పట్లు కొట్టినప్పుడు ఒక ధ్వని వస్తుంది. అది ఏమవుతుంది? ప్రశ్న. అది రోదసిలో ఉండిపోతుంది. మంచి పనులకు, చెడు పనులకు కూడా సంబంధించి కూడా ఒక కదలిక ఉంటుంది. ఆ ధ్వనిని ఉత్పన్నం చేస్తే దానికి చెందిన ఒక మంచో లేక చెడో తప్పక జరగాలి. లోకులకు మంచి భావాలు కలుగుతుంటే వాటిని ఉత్పన్నం చేసిన కదలికలు ఉండాలి. అట్టి కదలికలకు సరిపడా ధ్వనులు ఉండాలి.
మనం అట్టి ధ్వనులను చేస్తే లోకులకు మనస్సులో మంచి ఆలోచన కలుగుతుంటాయి. లోకులకు మంచి ఉన్నతమైన భావాలు రావడం కన్నా ఇంకా ప్రపంచంలో గొప్ప ఆనందం ఏముంటుంది? వేద మంత్రాలు అట్టి ఆలోచనల వైపు లోకులను ప్రేరేపించే శక్తి కలిగిన ధ్వనులు. అంతేకాదు, మనుషులకు తినడానికి ఆహారం కావాలి, ఆహారోత్పత్తి జరగాలి అంటే వానలు పడాలి, మేఘాలు ఏర్పడి వర్షం పడింది అంటే ఈ సంఘటన పలు కదలికల ఫలితంగా జరిగింది కనుక కొన్ని రకాల ధ్వనులను ఉత్పన్నం చేస్తే వారి ప్రభావాన్ని కొన్ని కదలికలు ఏర్పడితే వాన పడవలసిందే. ఈ విధంగా జీవనానికి కావలసిన ఎన్నో మంచి పనులను, అవసరాలను ధ్వనుల ద్వారా మనం తీర్చుకోగలం. కొన్ని అవసరమైనవి చెడ్డవి అయిన ఫలితాలను కూడా రాబట్టగలం. కానీ వేదాలలో ధ్వనులు జగత్ కళ్యాణమే లక్ష్యంగా కలిగి ఉంటాయి. మొత్తానికి ఈ కదలికలు ఉత్పన్నమైనవి అంటే దానంతకదే జరిగిందా? ప్రశ్న లేదు కదా. రకరకాల కదలికలు వాటంతకవే ఏర్పడితే పెద్ద గందరగోళం ఏర్పడదా? ప్రశ్న. ప్రతిదీ మరొక దానితో క్రమరహితంగా ఢీకొట్టుకోవా? ప్రశ్న. కానీ ఎంతో ఋతము, పద్ధతి, పరస్పరానుబంధం లోకంలో ఉంటుంది కదా. మనం దీన్ని చూసినప్పుడు ఒకనొక గొప్ప మేధస్సు దీన్ని కూర్చి కార్యరూపం ఇచ్చి కదిలించి సృష్టించింది అని అర్థం చేసుకుంటాము. ఆ గొప్ప మేధస్సులో నుండి ఉత్పన్నమయ్యి వచ్చిన కదలికే వేదం. అందుకే వేద మంత్రాలు పరమాత్మ నుండి వచ్చినవి అని అంటూ ఉంటారు. అట్టి ధ్వనులను మనం ఎప్పటికీ రక్షించాలి. విశ్వానికి శ్రేయస్సును చేకూర్చాలి. వేద మంత్రాలు అట్టి విశ్వ కళ్యాణం అనువదించే ధ్వనుల సమాహారాలు. మనస్సులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇది ఎట్లా సాధ్యం? ప్రశ్న. వేద మంత్రాలు స్పష్టంగా చెవులకు వినవస్తాయి కదా. సృష్టి సమయంలో రోదసికి అతీతంగా ఉత్పన్నమైన ధ్వనులు వినపడవు కదా. రెండూ ఎట్లా సమానమవుతాయి? ప్రశ్న. ఏది విశ్వంలో ఉందో అదే ప్రాణిలోనూ ఉన్నది. అనంత తత్వంలో ఉన్నదే శరీరంలోనూ ఉన్నది. అండంలో ఉన్నదే పిండంలోనూ ఉన్నది. శరీర నాడులలో కదలికను కదిలించే మంత్రశబ్దాలను సరైన స్వరాలలో ఉచ్చరిస్తూ విశ్వశ్రేయస్సును కూర్చే కదలికలను రోదసిలో ఉత్పన్నం చేయడం సాధ్యమవుతుంది. ఇది అని హేతువాద బుద్ధికి అనిపించవచ్చు. కానీ మానవ శరీరంలో ఇంద్రియాలనే పరికరాలు విశ్వంలోని ఎన్నో పదార్థాలను గ్రహించగలుగుతాయనేది నాస్తికులతో సహా అందరూ ఒప్పుకునే వాస్తవం. ప్రపంచంలో ఒక సూర్యుడు ఉన్నాడు అంటే ఆ వేడిని మన శరీరం అనుభూతి చెందుతుంది. ఒక పువ్వు బాహ్యలోకంలో ఉంటే మన ముక్కు దాన్ని వాసన చూడగలుగుతుంది. ఒక చెరుకుగడ ఉంటే దాని రుచి చూసే నాలుక ఒకటి ఉంటుంది. మన కళ్ళు ఒక పచ్చరంగు వస్తువును, ఒక ఎర్ర రంగును విడివిడిగా తెరుచుకోగలదు. ఈ విశ్వాన్ని, మన శరీరాన్ని ఒకే ఒక తత్వం తయారు చేసి ఉండవచ్చు అనేది నిజం కాకపోతే ఆ రెండింటి నడుమ ఒక పరస్పర అవగాహన నెలకొని జీవించడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఒకే వస్తువు విశ్వాన్ని, శరీరాన్ని సృజించింది. అంతేకాదు ఈ రెండుగా ఈ ఉన్నది కూడా ఆ వస్తువేలను కూడా తెలుసుకుంటాం. యోగులు దీన్ని సాక్షాత్కరింపచేసుకున్నారు. అప్పుడు ఇక అండంలో ఉన్నదే పిండంలోనూ ఉన్నదే అర్థమవుతుంది. అనంత విశ్వంలో ఉన్నదే శరీరంలోనూ ఉన్నది. మానవ దేహంలో అవి వేరుగా ఇంద్రియాలతో చేరగలిగే విధంగా అమర్చబడి ఉన్నాయి. ఎవరైనా తన స్వరపేటికతో ధ్వనిని చేస్తే రోదసిలో కొన్ని వాటికి మూలమైన వినికిడికి అందరి ధ్వనులు ఉంటాయి. రేడియో తరంగాలు ధ్వనులలోకి మారినట్టే మనిషి కనుక అంతరిక్షంలోని ఆ ధ్వనులను గ్రహించగలిగితే వాటిని అవి చెవులకు వినపడే ధ్వని రూపంగా మార్చుకోగలిగితే అతడు ఆ ధ్వనితో లోకానికి ఆనందకరమైన దాన్ని సాధించగలుగుతాడు.